హై హైవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. అమరేష్ ప్రార్థన జంటగా తమిళ్లో రంగోలి అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి అక్కడ మంచి సినిమా అని పేరు వచ్చింది. ఇప్పుడు అదే సినిమాని సత్య అనే పేరుతో తెలుగులో డబ్ చేసి మన ముందు తీసుకొస్తున్నారు శివ గారు. సో ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. టూ బ్యూటిఫుల్ రోజెస్. అలాగే మీరు హీరో హీరోయిన్స్ అనే కన్నా కూడా మీరు జస్ట్ టీనేజర్స్ కాబట్టి మనం రోజెస్ అని పిలవాలి. శివ గారు చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్ వల్ల ఈ రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్, కరెస్పాండెంట్ అన్నీ ఫైనల్గా ప్రొడ్యూసర్ చైర్లో కూర్చున్నారు. సో అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రొడ్యూసర్గా టర్న్ తీసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ అంటే ఏం చెప్తారు? లేదు, ఒక మంచి సినిమా అండి. నేను చూసినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. అంటే ఒక ఫాదర్ ఎప్పుడు మనకి ఇస్తాడు, నిజంగా నాన్న ఇస్తాడు. ఆ ఇచ్చే నాన్న ఆయన ఏమి ఆలోచించడు బిడ్డలకి ఇవ్వటం కోసం. కానీ ఈ పర్టికులర్ సినిమాలోకి వచ్చేసరికి అసలు నాన్న అమ్మ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు నా కోసం అని ఆలోచించే ఒక హీరో కథ నాకు అది నచ్చింది. ఇప్పుడు సీరియస్ అందరం కూడా మీ ఇంట్లో ఉంటారు, మా ఇంట్లో ఉంటారు, అందరిలో పిల్లలు ఉంటారు. వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉండింది, ఈ ఒక్క పర్టికులర్ పిల్లోడు నా వల్లే కదా వీళ్ళందరూ కష్టపడుతున్నారని ఆలోచించి అతను వాళ్ళ ఫాదర్కి ఏమి ఇచ్చాడు అనేదాన్ని నాకు బాగా నచ్చింది. అదొక పాయింట్. ఆలోచిస్తే లైఫ్లో ఒక్కొక్కసారి మాత్రం ఛాన్సెస్ వస్తాయి. నాకు సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. అంటే నా బడ్జెట్, నా లిమిటేషన్స్, ఒకవేళ నేను కింద పడ్డా కూడా మళ్ళీ పైకి లేగగలను అనే ఒక నమ్మకం, ఇవన్నీ కూడా నాకు ఈ సినిమా, ఈ హీరోకి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ బాబురెడ్డి గారు అవ్వచ్చు, సతీష్ గారు అవ్వచ్చు, నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. లేదంటే ఇప్పుడు మనం డబ్బులు పెట్టి కొన్నా కూడా మా హీరోని ఎట్లా చూడాలి, మా హీరో రాడు, మా హీరోయిన్ రాదు అంటే నేను ఏం చేయలేను కదా. కానీ వీళ్ళందరినీ ఇచ్చారు నాకు. అందుకని నేను కూడా వీళ్ళందరినీ ఇస్తే ఈ సినిమా నాకు రూప్ తీసుకొచ్చి కొంచెం పబ్లిసిటీ నాకు స్టైల్లో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను కాబట్టి చేయొచ్చు అనిపించింది. ఒక మంచి ప్రయత్నం అనిపించింది. ఇకపోతే పెద్ద హిట్లు, చిన్న ఫ్లాప్లు ఇట్లా కాకుండా అరే ఒక జర్నలిస్ట్ అయ్యండి ఒక మంచి విలువలు ఉన్న సినిమా తీశాడు రా అనే పేరైతే ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం ఒకటి నాకు. అందువల్లే నేను ఈ సీట్లో కూర్చోడానికి కారణం అంతే. ఇది నేను చూశాను కాబట్టి నాకు దక్కిన అవకాశం. ఇలాంటిది మీరు చూస్తే మీకు కూడా వచ్చి ఉండేదేమో అట్లాంటి థాట్ అది. అంటే మీరు ఇంతకుముందు చెప్పారంటే విలువలో సినిమా అని చెప్పి. సో బేసిక్ ఏంటంటే సినిమాలు చాలా వస్తుంటాయి, ఇంట్లో అవుతుంటాయి, ఫ్లాప్లు అవుతుంటాయి, కానీ బట్ విలువ ఉన్న సినిమా ఒక మంచి సినిమా చూసిన తర్వాత ఏంటంటే ఒక ఇంప్రెషన్ అయితే మాత్రం క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు దిల్ రాజు గారికి ఏదైతే దిల్ అనే సినిమా పేరు వచ్చిందో ఇచ్చి శివమాలని సత్య శివాను శివ సత్యాన్ని అలాగే పిలిస్తే మరి చూద్దాం ఈ సినిమా రిలీజ్. అయితే అమరేష్, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు, తమిళ లైన్ కూడా. అంటే నాన్న వచ్చి హైదరాబాద్, అమ్మ చెన్నై. సో బోత్ తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు. సో అది మీకు అలా హెల్ప్ అయింది అనమాట. చాలా ఇప్పుడు సత్య వస్తుందంటే తెలుగు హెల్పే కదా, వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మరి అంటే యాక్చువల్గా మీరు ఇప్పుడున్న టీనేజ్ ఆల్మోస్ట్ డిగ్రీలో ఉన్నట్టున్నారు. అవును, సెకండ్ ఇయర్ చేస్తాను. సో బేసిక్ ఏంటంటే ఇలాంటి టైంలో పేరెంట్స్ ఎవరో డిస్టర్బ్ చేయాలని అనుకోరు పిల్లల్ని. మీకు చదువుకోండి, ముందు డిగ్రీ అన్నవాడిని, మీ చేతిలో డిగ్రీ ఉంటే మీకు ఇది ఉంటారు. బట్ మరి ఇలాంటి ఒక సినిమా చేద్దామని చెప్పి మీ ఫాదర్ మరి ముందుకు వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఇప్పుడు కూడా షాకే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువుకే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. సో ఇప్పుడు 10th తర్వాత ఈ సత్య చేసిన తర్వాత నాలో ఓకే నాకు యాక్టింగ్ వచ్చు, నేను చేయగలను అని ఒక థాట్ వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు యాక్టింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం అమ్మ నాన్న సపోర్ట్, మా తాతయ్య, మా మామగారు అందరు సపోర్ట్ వచ్చి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ శివ గారు, ఎందుకంటే అంటే అక్కడ తమిళ ఆడియన్స్లో ఎవరు అనుకోలే స్ట్రైట్ గా స్టేజ్ మీద ఎక్కి నేను తెలుగులో ఈ మూవీ చేస్తున్నాను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా, అందరూ అసలు షాక్ వెళ్ళాము. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా జస్ట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ చూసి ఇది వస్తే బాగొస్తుందా లేదా అని ఒక ప్రతి స్టెప్ పద్ధతిగా తీసుకొని నౌ హి హస్ టేకెన్ ఇట్ ఫ్రమ్ హియర్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బి అండర్ హిస్ గైడెన్స్. అంటే ఎందుకంటే చాలా సినిమాలు శివగారు చెప్తారు, అవును అది బాగుంది, ఇది బాగుంది. అదే ఇప్పుడు చాలా మంది వెయిటింగ్ ఏంటంటే ఆయన సినిమా కొంతమంది హ్యాపీ, కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పి కొంతమంది. కరెక్ట్. అయితే మీకు కూడా వెల్కమ్ టు టాలీవుడ్ అన్న ప్రార్థన. యాక్చువల్ గా తెలిసింది మీ చిన్నాన్న గారు కదా ప్రేమలు డైరెక్టర్. యాక్చువల్ గా బ్రదర్, హి ఇస్ మై ఫాదర్స్ బ్రదర్. yes దట్స్ యువర్ అంకుల్. yes uncle. అయితే యాక్చువల్గా
చాలా మంది ఏంటంటే ముందు అలాంటి కనెక్షన్ ఉన్నప్పుడు, నియర్ కనెక్షన్ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ దే యాక్ట్ ఇన్ దేర్ ఓన్ మూవీస్ లైక్ యువర్ అంకుల్స్ మూవీస్ అండ్ బట్ మీరేంటంటే ఫస్ట్ అవుట్ సైడ్ ప్రూవ్ చేస్తున్నారు, దెన్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యువర్ అంకుల్స్ మూవీస్ నెక్స్ట్ వన్. Yes. సో హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ అండ్ నౌ యూ ఆర్ కమింగ్ టు Telugu with your first movie as well. Yes. So how it feels? I feel very grateful for that. First of all, I should say thanks to Shiva sir for making us a way to Telugu industry. Yeah. Actually, first of all, my uncle gave me an opportunity to film because I did, under his guidance, I did an album, and from there I came to film and I reached here. So why I didn't do his film is like, he used to say to me, if you have a role up to your age, for sure I'll be giving to you. So first you show your talent. So I showed my talent, and it all like film is full of luck. So because of luck I have reached here, and because of my passion I'm here. So మొత్తం ఎంటకెళ్ళి నుంచి రచ్చగెలవాలి అన్నది అంటారు కదా, బేసిక్ రచ్చగెలిచి ఇంటకెళ్ళడం అనేది ఇక్కడ కొత్త క్రియేట్ scheme. చేస్తున్నారు. అయితే వీళ్ళలో విషయం ఏంటంటే, వీళ్ళ తాతగారు అలగప్పన్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ తమిళ్లో. తమిళ ఇండస్ట్రీ అంటే ఎంత పెద్ద ప్రొడ్యూసర్, కరుణానిధి గారికి బాగా దగ్గర వీళ్ళ తాతగారు. వీళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ సినిమాలు కానీ, వాళ్ళ ఇంట్లో 24 గంటల సినిమా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ చిన్నమాయన మామేమో ఏఎల్ విజయ్ గారు, పక్క మనకి తలైవి, నాన్న, అనేక సినిమాలు మన విక్రమ్తో చేసిన, అనుష్క గారితో చేసిన ఎన్ని సినిమాలు వచ్చినాయి మనకి తెలుసు. అట్లాగే వీళ్ళకి చూసుకుంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సినిమానే. ఇట్లా అందరూ సినిమా ఫ్యామిలీ. నేను ఫస్ట్ నుంచి 24 ఏళ్ళుగా నేను కూడా సినిమాలతోనే ప్రయాణం. ఇలా అందరికి సినిమా మీద ఉన్న పిచ్చి, ప్యాషన్ అవటంతోనే చాలా ఈజీ అయిపోయింది. యాక్చువల్లీ ఇది చేయాలంటే మామూలుగా ఎంత కష్టమో మీకు తెలుసు. ఇదంతా ఒక పద్ధతిగా ఒక రూట్కి వచ్చిందంటే మాత్రం వీళ్ళందరికీ కూడా ఈ సినిమా అంటే తెలుసు, సినిమాలో ఉన్న కష్టాలు తెలుసు, ఆనందాలు తెలుసు, దానికి సంబంధించి ఆ ప్యాషన్ తెలుసు. ఒకవేళ ఒక సక్సెస్ కొడితే ఎక్కడికి వెళ్తామో తెలుసు. ఈ అమ్మాయి నిన్న ఒకటి అడిగితే సరదాగా, లేదు మీరు ఏమైనా చేయండి, హీరోయిన్ నేనే అంటే అమ్మాయికి ముందు అసలు ఆ హీరోయిన్ స్థిరపడిపోవాలన్న నాలెడ్జ్. అలాగే ఏ కథ విన్నా, సార్ మీరు ఏదైనా వినండి కానీ నన్ను కూడా దృష్టిలో పెట్టుకుని వినండి, తమిళ్కి నేను పనికి వస్తాను అంటే, లేదు నువ్వు తమిళ్కి కాదు తెలుగు కూడా పనికి వస్తావు, ఎందుకంటే ఫేస్ కట్స్ కూడా అందుకని చెప్పి నేను చెప్పి ఇలా అన్నిటికీ కూడా కుదిరాయి. అలా కొన్ని కుదరటం కూడా లక్కే. అయితే యాక్చువల్గా మీరు ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు సినిమా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది దగ్గరికి వెళ్ళారు. అంటే ఫస్ట్ సింగింగ్ చూస్తున్నాము దిల్ రాజు గారు రిలీజ్ చేశారు, ఇంకోటేమో రీసెంట్గా కాజల్ గారు చేశారు, అలాగే మీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎక్కడ 8 మంది డైరెక్టర్స్ వచ్చారు కదా. సో ఇండస్ట్రీకి ఇన్నాళ్ళు మీరు తిరిగిన ఇండస్ట్రీలో నుంచి ఇంతమంది వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేస్తే ఏమనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటంటే? లేదండి, నాకు నిజంగా వాళ్ళందరూ వచ్చినందుకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది. కానీ నేను ఒక్క నిమిషం ఆలోచిస్తే, నేను వీళ్ళ కోసం నా లైఫ్లో 24 సంవత్సరాల నుంచి 1 గంట కాదు, అరగంట కాదు, నా లైఫ్ అంతా నిజంగా కూడా. నిన్న మా స్టేజ్ మీద మా ఆవిడ మాట్లాడింది, మా పెద్దోడు ఎప్పుడు పెరిగాడో కూడా మాకు తెలియదు, అంటే ఆయనకు తెలియదు ఏం చదువుతున్నాడు ఏంటి, జస్ట్ ఫీజు వరకే కడతాడు తప్ప అసలు ఏం తెలియకుండా ఓన్లీ సినిమా అన్నట్టుగానే తిరుగుతాడు కాబట్టి చివరికి శివ ఇక్కడికి వచ్చాడని చెప్పింది. అది చెప్పినప్పుడు నిజమే కదా, ఒక్కోసారి గబాల మీ పెద్దోడు ఏం చదువుతున్నాడు అంటే చదువుతున్నాడు అలా స్కూల్ అని చెప్తాను తప్ప ప్రామిస్గా తెలీదు. అంటే మరి అలా అని కాకుండా పట్టించుకున్నట్టు కాదు, కానీ నిజంగా అమ్మాయి ఉండే ఒక ధైర్యం. మనకి సినిమా అంటే ఇష్టం, సరే మీరు మన ఇద్దరం కూడా కలిస్తే ఒక రామ్ గోపాల్ వర్మ దగ్గర గురించో లేకపోతే ఇంకో టాపిక్కో సినిమా గురించే మాట్లాడతాం మనం. అందుకనే అన్ని ఒక దగ్గరికి వచ్చినట్టు, ఒక దావకు వచ్చినట్టు నాకు ఈ సినిమా కొద్దిగా ఏదో పేరు తెస్తుందని అయితే నమ్మకం అయితే ఉంది. అయితే యాక్చువల్ కాజల్ గారు జనరల్గా ప్రమోషన్స్ వాటికి దూరంగా ఉంటారు కదా, మరి ఈ పర్టికులర్గా మీకు నేను కాజల్ గారితో మీరు షీస్ ఎంత ప్రొఫెషనల్ అంటే, అమ్మాయి పని దగ్గర ఒక ఫోటోషూట్ చేయాలి, ఒక ఆర్టికల్ రాయాలి అన్నప్పుడు వాళ్ళు మన మీద చూపించే ప్రేమ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే, అదే ప్రేమ నాకేమైందంటే స్పెషల్ 26 సినిమా అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ సినిమా కలిసి చేసిన సినిమాకి నేను అనుకోకుండా పార్క్ హైత్ దగ్గర నేను ఆ సినిమాకి పిఆర్ లాగా శివకుమార్ అని ఒక అతను ఉన్నారు. ఆయన మెయిన్ బాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలని తెలుగులోకి చేస్తా ఉంటే నాకు చెప్తా ఉండేవాడు, ఆయనకి ఏదైనా సినిమా వస్తే మీరు పిఆర్ చేసి పెట్టండి, మీడియా అంతా మీకు తెలుసు కదా అంటే నేను చేతనేది ఏదో చేసేవాడిని. ఆ టైంలో పిలిచి అక్షయ్ కుమార్కి నా గురించి 5 నిమిషాలు చెప్పింది. ఓ మై గాడ్ అని చెప్పి, అక్షయ్ కుమార్ ప్లీజ్ కమ్ అని చెప్పి, ప్లీజ్ గివ్ మీ పిక్చర్స్ అని చెప్పేసి మనతో అడిగి దిగటం. మనలాంటి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి వచ్చాం. అలాగే దిల్ రాజు గారు మొన్న మాట్లాడుతూ చెప్తున్నాడు,
మీ సినిమా అవుతుంది, దీనికంటే శివ మా ఫ్రెండ్ పిఆర్ఓగా చేసేవాడు, మా స్నేహితుడు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడు, ఇది ఖచ్చితంగా విజయం కావాలని. అలాగే డైరెక్టర్స్ అందరు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు అందరు ఇక్కడికి వస్తే వాళ్ళకు ఒక ఇమేజ్, ఒక పేపర్లో ఒక ఫోటో పడితే ఎంత గొప్ప, అలాగే ఒక ఆర్టికల్ పడితే ఎంత గొప్ప. ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, మీకు తెలుసు, నేను కూడా ఒక ఛానల్ పెట్టి ట్యాగ్ తెలుగు ద్వారా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు. వాళ్ళందరికీ దానివల్ల ఎంత ఉపయోగం, ఒక రికగ్నైజేషన్ మన వల్ల ఎంత వస్తుంది. మనం వెళ్తే ఒక అరగంట అతనికి వెళ్ళిపోద్దేమో అని అందరూ చాలా హార్ట్ఫుల్గా వచ్చిన వాళ్ళే. ఒక సతీష్ వేగేష్ని కానీ, మధుర శ్రీధర్ గారు కానీ, పవన్ సాధనేని, అలాగే అర్జున్ జంధ్యాల, అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా, శశికిరణ్ తిక్క అయితే, కృష్ణ చైతన్య అయితే ఈ నెలలోని సినిమాలు వాళ్ళ 17వ తారీఖు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, 31వ తారీఖు ఇంకా కొన్ని షూటింగ్స్ కూడా ఉన్నాయి, సత్యభామ, దానికి సంబంధించిన ప్రమోషన్స్. వాళ్ళ ప్రమోషన్స్ చూసుకోకుండా నేను అడగగానే వచ్చి హెల్ప్ చేశారు. అది గ్రేటే. అది ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో అందరికి అరే వీడేంటరా, వీడి కోసం వచ్చారా, పోనీ ఎవరి కోసం వచ్చారని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎవరి కోసం వచ్చారని టాక్ నడుస్తుంది, ఏ సినిమాకి వచ్చారని టాక్ కూడా నడుస్తుంది. అది దీనికి హెల్ప్ అవుతుంది. అయితే యాక్చువల్లీ జనరల్ ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి కనపడ్డారు ఒక సినిమా పోస్టర్ మీద, ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ అనగానే ఒక 10 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో 8 సినిమాల్లో ఉండే కంటెంట్ ఒకటి ఏంటి, లస్ట్, లేకపోతే వాళ్ళ మధ్య ఉండే ఫస్ట్ లవ్ ఏదైతే ఉందో అది, దాన్ని కూడా ఒక్కొక్కసారి మరి దారి తప్పి దోవతప్పి చూపించే సీన్స్ ఇలాంటివి ఉంటాయి కదా. మరి ఈ సత్య అనే సినిమా ఫ్యామిలీ అప్పీల్ సినిమా అని మనం చెప్తున్నాం కదా, అంటే ఏం కంటెంట్, వాట్ ఈస్ ద కంటెంట్ ఎగ్జాక్ట్లీ? సార్ ఏమైందంటే ఇప్పుడు 14 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లలు, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అందుబాటులో ఉంది, ఏమైనా చూసేస్తారు. ఒక టైంలో మనం కరోనా టైంలో చూస్తే ఒక ఇంట్లో ఒక టీవీ ఉండే టైము, హాల్లో ఉండే టీవీ బెడ్రూమ్లోకి మారింది. కారణం ఏంటంటే ఇన్ని రకాల అశ్లీలాలు వస్తున్నాయో తెలీదు, కానీ చూడాలి టైంపాస్. కరోనా, అందరూ ఖాళీగా ఉన్నారు, భాషతో సంబంధం లేదు, ఏ భాషలో ఏమొస్తుందో తెలియదు. అలాంటి టీవీ బెడ్రూమ్లో నుంచి ఈ ఒక్క సినిమాకి హాల్లోకి వస్తుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కూర్చొని, మీరు అన్నట్టు ఎక్కడ టీనేజ్ అంటే ఉంటుంది, అప్పుడప్పుడే అన్ని రకాలుగా మన రొమాంటిక్ సెన్సెస్ కానీ, ఒక ఎమోషన్స్ కానీ అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి, హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ కూడా బాడీలో, అవన్నీ కూడా వాటికి సంబంధం లేదు, అవన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అక్కడ అట్లాంటి అవసరం రాలేదు. ఆ కథకి అలాంటిది, ఆ కథకి కనెక్ట్ అయ్యే విధానం కానీ, వీళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ కూడా, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది. కానీ ఈ అబ్బాయి ఒక డైలాగ్ అంటాడు, వాళ్ళ అమ్మ అడిగితే, అమ్మ నీ మీద ఉన్న ప్రేమ లాంటిది నాకు అమ్మాయి మీద ఉందండి. అంటే ఎంత స్వచ్ఛమైన ప్రేమ, తల్లి ప్రేమతో అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనే డైలాగ్ నీకు గుర్తుంది? ఆ డైలాగు ఒకటి. అలాగే మనం గమనిస్తే తండ్రి ఒక డైలాగ్ చెప్తారు సార్, ఇది నేను ముందే రివీల్ చేస్తున్నాను, ఎందుకంటే అడుగాల మురుగుదాస్ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా ఫేమస్ మనకి. మీరు కూడా చూస్తే అబ్బా ఇతనా, నేను చాలా ఫేమస్ కదండి అంటారు. అతను ఒక నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట, కళ్ళమ్మటి ఒక చిన్న దార నీటి, నా కొడుకు ఎక్కడ తల వంచకూడదని నేను ఎన్ని పనులైనా చేస్తాను, కానీ అలాంటిది ఆ కొడుకే తల వంచుకుంటే ఎందుకోసం నేను ఇదంతా చేస్తున్నట్టు అన్నట్టు. కానీ అప్పుడు కూడా ఒక మాట అండు కొడుకుని ఒక్క మాట కూడా అందు. అంటే ఆ తండ్రి పడే వేదన, అది నిజంగా నాకు చాలా నచ్చిందని, గూస్ బంప్స్ వచ్చింది. అంటే అంత పెయిన్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అంటే మీరు కూడా తండ్రి ఉండొచ్చు, నా పిల్లలకి నేను ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చు, కానీ నా పిల్లల దగ్గర నేను ఫెయిల్ అవ్వకూడదు. ఇప్పుడు అదే సినిమా జెర్సీ, అదే మనం గమనిస్తే పెద్ద సినిమా పేర్లు చెప్తున్నారు అనుకుని ఓవర్ ఎక్స్పెక్టేషన్ అవుద్దామని నేను చెప్పట్లేదు, కానీ లైక్ దట్ ఆ కాంటెంట్ని మీరు కనుక ఓహా అని అద్భుతం అనుకుంటున్న సినిమా థియేటర్కి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా 2-3 సీన్లలో కంటతడి పెడతారు, 2-3 సీన్లలో మా నాన్న అనుకుంటారు, 2-3 సీన్లలో నా కొడుకు అనుకుంటారు. అది నాకు నచ్చింది పాయింట్. అంటే అమరీష్ యాక్చువల్గా ఇప్పుడు శివగారు చెప్తే మాకు అర్థం అవుతుంది, బట్ మీరు ఆల్రెడీ అక్కడ రిలీజ్ అయింది కదా సినిమా, సో మరి అక్కడ ఇంత ప్రమోషన్ జరగలేదు తెలిసినంత వరకు కదా. సో ఇప్పుడు ఒక స్ట్రైట్ సినిమాకి అక్కడికన్నా కూడా ఇక్కడ ఎక్కువ డబ్బింగ్ సినిమా ఇక్కడ ప్రమోషన్ జరగడం అనేది ఫస్ట్ టైం యాక్చువల్గా. సో మరి అక్కడ అంటే పోల్చుకుంటే ఎలా అనిపిస్తుంది, అక్కడికి వచ్చిన హైప్ ఇక్కడ వచ్చిన హైప్ పోల్చుకుంటే ఎలా అనిపిస్తుంది, అక్కడ రిలీజ్ అయినప్పుడు మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి యాక్చువల్లీ ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా? అంటే ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడు తమిళ కన్నా ఇప్పుడు నాకు తెలుగులో ఇప్పుడు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే అంటే ఫస్ట్ రిలీజ్ అంటే ఇప్పుడు దాకా ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూ చేస్తున్నా స్టిల్ దట్ సేమ్ హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్, నర్వస్నెస్
ఉంటుంది. సో అదే అనుకుంటా కాన్ఫిడెన్స్, సత్య మీద ఉన్న కాన్ఫిడెన్స్. కాంప్లిమెంట్స్ వచ్చి చాలా యాక్చువల్లీ తమలో ఒక సెలబ్రిటీ షోస్ మేము చేసాం. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి అంటే ఒక 17 years 18 years అతను ఇలాంటి క్యారెక్టర్ చేయడం గొప్పతనం అని చెప్పారు. సో ఐ థింక్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే కొన్ని సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు హీరోగా ఇంటర్ అవుతున్నాను. సో అలాంటి చేసినప్పుడు ఫస్ట్ సినిమాలోనే ఇలాంటి కాంప్లిమెంట్స్ దొరకడం ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ. మొదటి సినిమా మీకు గమనిస్తే ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ పేర్లు ఎవరికి చెప్పట్లేదు చూడండి, కానీ అతను చేసిన వాళ్ళందరూ మానగరం చేసినప్పుడు లోకేష్ కనకరాజు ఎవరికి ఫస్ట్ సినిమా. అలాగే సందీప్ కిషన్ అప్పుడప్పుడే తమిళ్ తెలుగు చేస్తా ఉన్నాడు. సందీప్ కిషన్ మెయిన్ లీడ్ చేసిన సినిమా అది. అందులో ఒక చిన్న బుడ్డోడి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేసింది ఈ అబ్బాయి. లోకేష్ కనకరాజు వీళ్ళందరూ క్లోజ్ అని చెప్పడు, బట్ వాళ్ళ పేర్లు అంటే ఆ పబ్లిసిటీకి నాకు అవసరం లేదు. కానీ దానికి భాగ్యరాజ్ వచ్చాడండి. నేను August 18th వీళ్ళది ఆడియో ఫంక్షన్ సమ్ ప్రీ రిలీజ్ దాకా జరిగితే నేను వెళ్ళాను. ఆ రోజు భాగ్యరాజు గారు అసలు స్టేజ్ మీద మాట్లాడుతూ అసలు ఎంత మాట్లాడాడంటే చాలా బాగా మాట్లాడాడు. నేను చాలా ఇంప్రెస్. అంటే భాగ్యరాజు గారు అంటే మన జనరేషన్కి ప్రాణం. సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక సినిమా గురించి ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఏదో ప్రమోషన్ కోసం వస్తాం అనుకుంటే ఏదో మాటని ముక్కుడిగా మాడి వెళ్ళిపోతారు. సూపర్, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ ఆ కథ లోతులోకి వెళ్ళి ఆ డైరెక్టర్ గురించి, ఆ డైరెక్టర్ పడిన పాటల గురించి, ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే ఇక్కడ మన స్కూల్ అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ ఒకటి చెప్పాలని మర్చిపోయాను నేను. ఎప్పుడు వీళ్ళందరూ ఎంత సపోర్ట్ చేశారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంటారు కానీ కాలేజ్ స్టోరీ, యాక్చువల్లీ స్కూల్ కాదు, కాలేజ్ స్టోరీ. అదే మలయాళంలో కానీ మీరు తమిళంలో కానీ లెక్కేసుకుంటే వాళ్ళకి అది స్కూల్. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ దాకా స్కూల్ డ్రెస్సెస్ ఉంటాయి, వాళ్ళకి +2 లాగా అనిపించి వాళ్ళు అలానే ఉంటారు. కానీ మనకి ఇక్కడ 10th క్లాస్ అయిపోతేనే కాలేజ్ కదా. ఇది యాక్చువల్లీ కాలేజ్ స్టోరీ. కానీ ఇది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి వెళ్ళాలకి ఫైనల్గా ఏం జరిగింది అనేది క్లైమాక్స్ ఉంటుంది. అది మీరు సినిమా థియేటర్లోనే చూడాలి. అయితే Pradna, I think you are getting the celebrity status over there. Yes, in Tamil after Rangoli we got. Then how it felt? Really? I became the celebrity, I became the heroine like that. How is your feeling exactly? It was like a dream come true, sir. Actually, from childhood onwards, we are having inspiration from many other heroines and heroes, right? So we reached that heroine position means first time I was really tensed and curious because how the audience are gonna accept us. I was very tensed about that. But after hearing the reviews from all Tamil audience, we felt so grateful. Okay. So who is your inspiration for doing these films and coming into the film line? Inspiration, actually film is passion for me, and from heroines if I would say, of course I'll say Nayanthara ma'am, because her film career and her ups and downs which she had faced has always been my inspiration. So she will be one of my inspiration, Nayanthara ma'am for sure. సో మీరు కూడా ఫ్యూచర్లో Nayanthara కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్, దాని మీద ఉన్న ప్యాషన్ అని మాట్లాడేది. ఎందుకంటే ఫస్ట్ మీరు చెప్పింది ప్యాషన్ గురించి చెప్పారు, తర్వాత Nayanthara గురించి. అయితే శివ గారు ఇక్కడ ఏంటంటే మీరు తెలియదు ఏం కాదు, సినిమాలో ఇంతకాలంగా ఉన్నారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 2 తెలుగు స్టేట్స్ నడుస్తుంది అంటే ఎలక్షన్ టైం నడుస్తుంది. బట్ దానికన్నా 2 days ముందు అంత క్రూషియల్, ఒక పక్కన IPL స్వింగ్ లో ఉంది, ఒక పక్కన ఇది ఉంది. మరి ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయడం మీకన్నా కొంచెం రిస్క్ అని అనిపిస్తుంది? రిస్క్ ఫ్యాక్టర్ అని ఇక్కడ లేదండి. దేనికంటే దానికి ఒక సింపుల్ రీజన్ చెప్తాను. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు వాళ్ళకైతే చాలా లెక్కలు ఉంటాయి. నా లెక్క ఇక్కడ ఒక్కటే, 3 రోజులు హాలిడేస్ వచ్చాయి, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ మొత్తం అందరూ రిలాక్స్ అయిపోయి ఏదైనా కొంచెం అమ్మాయి ఇప్పటిదాకా ఎలక్షన్లో పనిచేసాము, బాగా ఎండలు ఉన్నాయి, కొంచెం రిలాక్స్ మోడ్లో ఉందాం అనుకుంటే ఖచ్చితంగా ఈ 3 రోజుల హాలిడేస్ మేము ఇచ్చే థియేటర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సినిమా పరంగా చూస్తేనేమో 100% నాకు ఏ డౌటు లేదు. 2 ఇకపోతే మళ్ళీ ఈ డేట్ పోయింది అనుకుంటాం. ఈ డేట్ పోతే 17th నుంచి మీరు గమనించండి, ప్రతి వారం ఒక పెద్ద సినిమా ఉంది. ఇప్పుడు పెద్ద సినిమాలతో పోటీ పడి నేను ఇక్కడ వచ్చి మేము పొట్టి ఇరగదీసేయాలని నాకు లేదు. ఇది స్ట్రైట్ ఫిలిం కూడా కాదు, జస్ట్ ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. సూపర్గా అక్కడ ఆడింది, మంచి పర్ఫార్మెన్స్ జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ రంగోలి అనే పేరుతోని బాగా మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న సినిమాకి నాకు ఈ డేటు, నాకు ఈ 3 రోజులు కరెక్ట్గా ఉంటే మౌత్ పబ్లిసిటీతో ఇంకొక 1 week 10 days మళ్ళీ May 17th దాకా నేను నడుపుకోగలిగితే చాలు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోతాయి, మళ్ళీ రిలాక్స్ అయిపోతాం.
సినిమా బాగుంది, మంచి టాక్ వచ్చింది అనుకుంటాం. మనం అంత మల్టీప్లెక్స్లో కానీ అక్కడ కానీ కొద్ది గొప్ప పరిచయాలు, ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి షోస్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. దానికి తగ్గట్టుగా ఒకదాని ఒకటి వెళ్తూ ఉంటుంది. అది హెల్ప్ అవుతుంది సార్ డెఫినెట్గా. ఈ హాలిడేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ముందుకు వచ్చాను. మీరు చెప్పింది ఐపీఎల్ ఎన్ని ఉన్నా కూడా ఐపీఎల్ దారి ఐపీఎల్ నడుస్తుంది సార్. ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ ఆడేవాడు పొరపాటు కూడా సినిమాకి రాడు, అది నాకు తెలుసు. అదొక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. రావడానికి ఫస్ట్ షో, సెకండ్ షో చూడటం, మార్నింగ్ అదే చెప్తున్నా. వాళ్ళు నిజంగా అంత దాకా అయితే అవి కూడా నాకు అడ్వాంటేజెస్. ఖచ్చితంగా వెళ్తారు, అది బాగుంటుందని అనిపిస్తుంది. సీడెడ్ మేము చాలా మంచి రేటుకి అమ్మాము. ఇప్పుడు మాలాంటి ఒక డబ్బింగ్ సినిమాకి ఎంత గౌరవం దక్కాలి అంత గౌరవం దక్కి ఆయన వచ్చి శర్మ గారిని ఇప్పటికే 30 థియేటర్లు కన్ఫర్మ్ చేశాడు. థియేటర్లు కన్ఫర్మ్ చేశాడు. మేము ఆల్రెడీ క్యూబ్స్కి, యూఎఫ్ఓస్కి అన్నిటికీ డబ్బులు కట్టాము. వెరీ హ్యాపీ. ఆయన అన్నీ మేము చూసుకుంటామండి, మీరు పబ్లిసిటీ కానీ క్యూబ్లకు కానీ యూఎఫ్ఓలకు కానీ దేనికి డబ్బులు కట్టే పర్లేదు అన్నాడు. ఇప్పుడు ఇంక మేము ఇక్కడ మల్టీప్లెక్స్లకి మేము చూసుకొని మేము చేసుకుంటున్నాం అంతే. దాన్ని బట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. సో చిన్న సినిమా పెద్దగా రిలీజ్ చేసినట్టు కనిపిస్తుంది. అవును, యాక్చువల్లీ నిజంగానే. దీనికంటే చాలా తక్కువ టైంలో నేను థియేటర్స్ కానీ మల్టీప్లెక్స్లో అన్ని షోస్ కన్ఫర్మ్ చేయడం కానీ, సీడెడ్ అలాగా అమ్మి మేము మార్కెటింగ్ చేయటం కానీ, ఇదంతా కూడా మా మదర్ చంద్రన్ అయితే అబ్బా మామూలుడు కాదబ్బా, నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు, ప్లానింగ్లో పర్ఫెక్ట్గా చేస్తున్నావు, చెయ్యి వెరీ గుడ్, మేమందరూ నీకు సపోర్ట్ చేస్తామని సపోర్ట్ చేస్తున్నారు. ఈ రిలీజ్ కానీ వీటన్నిటికి కూడా ఆయన పక్క నుండి చాలా హెల్ప్ చేస్తున్నాడు నాకు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్ మెటీరియల్ కానీ లేకపోతే మీరందరూ చెప్పిన మాటలు కానీ ఇది యాక్చువల్గా ఒక హానెస్ట్ ఐటమ్ ప్లాన్ అర్థమవుతుంది కదా. మరి ఈ సినిమాలో ఉన్న సత్య క్యారెక్టర్తో రియల్ లైఫ్ ఉన్న అమరేష్ అంతవరకు రిలేట్ అయ్యి ఉంటుంది? చాలా చాలా సిమిలారిటీస్ ఉంది. ఎందుకంటే సత్య అనే క్యారెక్టర్ స్టోరీ ప్రకారం అతనికి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. నేను ఇంటర్ దాకా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇప్పుడు కాలేజ్ డిగ్రీ చేస్తున్నప్పుడే చాలా మంది గ్యాదర్ అయ్యారు. సో ఇంకొకటి ఏంటంటే ప్రతి అబ్బాయి అందరికీ స్కూల్ చదివే అందరికీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు అని దే షుడ్ నో. అంటే ఒక స్కూల్ చదివేయడం 12 years, ఇంటర్తో కలిపి 12 years స్కూల్ కాలేజ్. సో అప్పుడు దాకా నాన్న హార్డ్ వర్క్, అమ్మ హార్డ్ వర్క్, ఎలా వాళ్ళు పడే బాధ అన్ని అందరికి తెలవాలి. సో దట్స్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సత్య. సో ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఆలోచిస్తుంటా, ఓకే అమ్మ నన్ను ఇంత కష్టపడుతున్నారు, మనం బాగా చదవాలి. మిడిల్ క్లాస్ లో అర్థం అవుతుంది, బట్ మీ ఫాదర్ ఆల్రెడీ ప్రొడ్యూసర్ అంతా ఉంది కదా మరి. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అప్పుడు కూడా మా నాన్న కష్టపడుతున్నాడు కదా, ఆఫీస్, కాలేజ్ వర్క్, మా అమ్మ ఇంటి పని, డాక్టర్. సో ఇలాంటి చేసినప్పుడు మన బాధ్యత మనం కరెక్ట్ గా చేయాలి. సో అలాంటి థాట్స్, ఇన్స్టెన్సెస్ నాకు ఈ సత్య స్టోరీతో బాగా కనెక్ట్ అయింది. సో ఐ థింక్ యాక్చువల్గా మీరు దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ కదా? దిస్ ఇస్ యువర్ in Telugu this is my first film. Yes. In Malayalam I have done 12 movies and 12 movies. Yes. As child artist. Okay. She's a very famous child artist in Malayalam. Okay. But how did you get your first film in Tamil? In Tamil I came through audition, sir. Okay. Actually through audition I came and I have done 5 movies and Rangoli was my 6th movie which I did as a heroine. Okay. 6th movie as heroine? Yes. No, it was 6th movie was my heroine. Okay. మరి ఈ అమ్మాయికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే మరి ఇద్దరులో ఎవరు గెలిచేవాడు? ఇద్దరికి అంటే ఫ్రేమ్ పెట్టి ఓకే రెడీ యాక్షన్ అంటే ఇద్దరులో ఎవరు డామినెన్స్ ఉండేది? తనే కదా సీనియర్ నాకన్నా. సో డామినెన్స్ ఉండేదా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్. No sir, he is also single take. Actually he was a most punctual co-actor which I have seen, because after the scene and all I used to play with all my co-actors, but he used to be very punctual. He used to be in his character itself. So because you are senior, no, you have very much acting sense and all those things because you have done 12 movies. He is the senior, junior, fresher. Yes. So he has that much of fear about your acting skills and all those potential. ఇతను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నాన్న సినిమాలో చేశారు. ఇంకేమేం చేశారు చైల్డ్ ఆర్టిస్ట్ గా? నాన్న, నగరం, మానగరం, ఇంకా కొన్ని తమిళ ఫిల్మ్స్ తో చిన్న చిన్న రోల్స్ చేశాను. సో దాని తర్వాత సత్య ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నా. అయితే యాక్చువల్గా ఈ సినిమా గురించి ఇంకొక మెయిన్ విషయం మాట్లాడుకుంటే ఏంటంటే జనరల్గా కమర్షియల్ ఫార్మాట్ అనేది అందరూ ఫాలో అవుతారు. ఈ సినిమా ఇప్పుడు వరకు వచ్చిన ప్రమోషన్ మెటీరియల్ కానీ లిరికల్ వీడియోస్ కానీ చూస్తుంటే అపార్ట్ ఫ్రమ్ ద కమర్షియల్ ఫార్మాట్ అనిపిస్తుంది కదండి. సో మరి అంటే అంటే ఎలా దీన్ని చూడాలనుకుంటే ఇందాక మీరు చెప్పారు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రావాలి, బట్ ఏ ఎక్స్పెక్టేషన్స్ తో రావాలి, ఎలాంటి సినిమాని ప్రిపేర్ అయ్యి రావచ్చు? ఏం లేదు, ఇదేదో మన ఇంట్లో కథే, మనందరి కథే.
అనుకున్న, అంటే పిల్లలు లేకుండా ఏ ఇల్లు ఉండదు. ఈ మనకి కనుక ఒక 2 పిల్లలు ఉంటేనో మనకి ఎలా ఉంటుంది, వీళ్ళ అక్క క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఎంత సెన్సిబుల్ క్యారెక్టర్ అంటే తమ్ముడు కోసం చదువు మానేసిద్ది అమ్మాయి. ఆ చదువు మానేసి పెళ్లి చేసుకున్న డబ్బు దాచి పెట్టుకుంటే ఆ డబ్బు కూడా తమ్ముడికి ఇచ్చేసేసి ముందు తమ్ముడు చదవాలి. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అన్ని అందుకే చెప్తున్నాను, ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ఒక ఫ్యామిలీని చూడాలంటే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఒక రజకుడు ఒక 30-40 ఇళ్లలో పని చేసుకుంటేనే ఫుడ్ వచ్చే ఒక ఫ్యామిలీలో ఏ కష్టం లేని ఒక ఫ్యామిలీ ఒక చదువు వల్ల ఎలా ఇబ్బంది పడింది అనేది కాన్సెప్ట్. ఇది అందరికీ అన్వయించుకోవచ్చు కదా. ఇది సేలబుల్ పాయింట్ అనేది నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం మీరు ఇందాక కమర్షియల్ పాయింట్ కాదన్నారు, కానీ మేము ఒక పాట రిలీజ్ చేసాం ఈ అబ్బాయి లైఫ్ గురించి. సత్యాలో ఒక సోలో సాంగ్ ఈ మౌన రాగం అని థింక్ మ్యూజిక్ లో మీరు ఉందండి. మేము ఒక్క వ్యూ కూడా పుష్ చేయలేదు, 500K దాటింది. ఇప్పుడు నిన్న మేము కాజల్తో ఎంఐ గురించి ఇంకో పాట చేసాం. ఆ పాట నిజమా ప్రాణమా, ఆ పాట ఇప్పుడు ఆల్రెడీ 200 దాటిపోయింది. అలాగే ట్రైలర్ మా యొక్క 200K దాటింది. అంటే ఇవన్నీ అసలు ఏ కమర్షియల్ ఫార్మాట్ లేకపోతే, కంటెంట్ లో దమ్ము లేకపోతే ఎక్కడికి వెళ్ళదు. కమర్షియల్ ఫార్మాట్ లేకపోతే కంటెంట్ లో దమ్ము లేకపోతే వెళ్ళదు కదా. ఎన్ని వెళ్తున్నాయి అంటే సంథింగ్ ఈజ్ దేర్, దమ్ ఉంది. ఏదో పర్ఫార్మెన్స్ లో ఉంది, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంది, ఆర్టిస్ట్ లో ఉంది, కొన్ని ప్రమోషన్స్ లో ఉంది, సంథింగ్ ఉండింది అనేది మాత్రం తెలుస్తుంది. అందుకే ఇది కమర్షియల్ గా కూడా వైబుల్ అవుతుంది అనేది నా నమ్మకం. అయితే యాక్చువల్గా అప్పటి వరకు మీరు చెప్పిన మాట విన్న తర్వాత మీరు అంటే లాస్ట్ గా చెప్పిన మాట ఏంటంటే కంటెంట్ అనేది కనుక బాగుంటే దాన్ని అందరూ ఓన్ చేసుకుంటారు. బట్ అది పెద్ద స్టార్స్ వచ్చి పుష్ చేయాల్సిన అవసరం ఉండదు. కంటెంటే దాని అంతా పుష్ చేసుకున్న తర్వాత దాన్ని మిగతా వాళ్ళు హెల్ప్ అంతే. సో కాబట్టి మీరంతా నమ్మి ఒక హానెస్ట్ గా ఒక అటెంప్ట్ చేశారు. సో ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అయ్యే స్టోరీ, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన స్టోరీ, ప్రతి ఒక్కళ్ళు చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన స్టోరీ అని మీరు చెప్తున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. దాసనారాయణరావు గారు 150 సినిమాలు చేశారు. ఆయన సినిమాల్లో హీరోలు ఎవరు సార్? చాలా మంది నార్మల్గా అంటే నార్మల్గా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటాయి. అలాగే చేస్తే అంటే వాళ్ళల్లో ఆ క్యారెక్టర్సే కనబడేవి, వాళ్ళు ఎవరు హీరోలనే కాదు. ఆయన బ్లాక్ బస్టర్స్ కొట్టిన టాప్ 25 ఫిలిమ్స్ లో ఒక్క హీరో కూడా లేడు. కంటెంట్ ఉంటే అంటే మా సినిమా కూడా ఒక దాసనారాయణరావు గారి సినిమా లాగా అంటే ఒక కంటెంట్ చెప్దామని చెప్పి చేస్తున్న సినిమా. అది నా ప్రయత్నం. అదే నాకు అర్థమైంది ఏంటంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక హానెస్ట్ అటెంప్ట్ అయితే చేస్తున్నారు. అందరికి నచ్చే ఇప్పుడు కుటుంబ సమేతంగా కూడా చూసే సినిమాలు తగ్గిపోయినాయి. కానీ ఇది ఖచ్చితంగా కుటుంబంతో కూర్చొని అరే మా పెద్దమ్మాయి ఇలా చేసిందో, మా అబ్బాయి ఇలా చేశాడు, అరే మా అబ్బాయి కూడా ఈ అబ్బాయి లాగానే, అరే మా అబ్బాయి అరే చూడరా ఆ అబ్బాయిని చూసి నేర్చుకుంటారా మీరు కూడా ఇలా అవ్వండిరా అనేటట్టే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకునేటట్టే ఉంటుంది. 100% సార్. నేను అదే అంటే నేను ఎందుకు హై ఎక్స్పెక్టేషన్స్తో రావద్దని అంటే ఫైట్స్ ఉండవు, కానీ ఒక చిన్న కంక్లూజన్స్ ఉంటాయి, ఒక చిన్న గొడవలు ఉంటాయి. 17-18 ఏళ్ళ పిల్లలు కాలేజీలో ఎలా కొట్టుకుంటారు, ఆ కొట్లాట్లు ఉంటాయి. ఒక మంచి బ్యూటిఫుల్ లుక్స్ ఉంటాయి. ఇప్పుడు మెచ్యూర్డ్ అయిన లవ్ స్టోరీస్ వేరు, మెచ్యూర్ కాకుండా అప్పుడప్పుడే విజువల్గా చూసుకోగానే అరే ఈ అబ్బాయి ఏదో భలే ఉన్నాడే అనే ఒక సీను మీకు గుర్తుండే. మలయాళంలో ఒక అమ్మాయిది జస్ట్ ఇలా కన్ను కొట్టేసి అమ్మాయి ఫేమస్ అయిపోయింది, ప్రియవారియర్ ఒకే ఒక సీన్తో మొత్తం దేశం అంతా తెలిసిపోయింది. అలాగనే వీళ్ళు కూడా ఈ అమ్మాయి ఇట్లా అని అబ్బాయికి చెప్తుంది, అరే జుట్టు చదివేసుకోమని చెప్తుంది. అంటే అమ్మాయికి అబ్బాయి మీద ఏదో చిన్న ఒక క్రషో లేకపోతే ఒక మంచి ఉండింది, ఏదో ఉండింది అనేది ఉంటుంది. అలాంటి ఎంతమంది అమ్మాయిలు కనెక్ట్ అవుతారు. అలాగే ఈ అమ్మాయి పేరు పార్వతినా, ఓకే పార్వతినా, అరే నాకు పేరు కూడా తెలియదురా నువ్వే చెప్పావని ఈ అబ్బాయి ఎవరైతే రైవల్గా ఉన్నాడో అతనితో చెప్పుకుంటే పార్వతినా అనుకుంటా ఆ అమ్మాయి గురించి ఆలోచించే విధానం ఎంత క్యూట్గా అంటే సింపుల్ హానెస్ట్గా ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాలో బోనస్ తమిళ్లో ఏదైతే క్లైమాక్స్ ఏందో కొంచెం అప్రప్ట్గా కట్ అయిందేమో అనే ఒక ఫీలింగ్ని మార్చేసాం మేము. తెలుగులో ఇంకొక 5 minutes యాడ్ ఉంటుంది. ఆ 5 minutes లో ఒక బ్యూటిఫుల్ కంక్లూజన్ ఫుల్ఫిల్మెంట్ అనేది తీసుకొచ్చాం. తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు ఏదన్నా సరే పెరుగన్నం ఉండాలి కదా సార్, ఫైనల్ పెరుగు ఉండాలి, తృప్తిగా ఉంటుంది కదా. ఆ పెరుగన్నం కూడా యాడ్ చేసాం. కర్డ్ రైస్ తాళీలో పెట్టేసాం అంతే. అయితే యాక్చువల్గా మీరు అన్నట్టే ఇంకో ఈ మధ్యన 90s అని ఒకటి వచ్చింది.
అంటే అది కూడా ఇలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి అది ఎంత పెద్ద సార్ అదే సార్ అదే ఇప్పుడు అన్ని చాలా సినిమాలు తీసుకోవచ్చు. తమిళ నుంచి తెలుగులో ఆడుతున్నాయి కానీ, మలయాళం నుంచి ఆడుతున్నాయి కానీ, ప్రేమలు సినిమా కానీ, అది హైదరాబాద్ మొత్తాన్ని ఎంత బ్యూటిఫుల్ గా చూపించవచ్చు అనేది మన హైదరాబాద్ లో చూపించుకోలేక, కానీ మలయాళం వాళ్ళు వచ్చి భలే చేసేసారు, భలే కొట్టింది. అలాగే మంజుమల్ బాయ్స్ ఒక చిన్న ఇన్సిడెంట్ దాన్ని మీరు గమనిస్తే అలాగే మలయాళం నుంచి వచ్చిన ఒక సినిమా పృథ్వీరాజ్ కపూర్ పృథ్వీరాజ్ ఎంత బాగా చేశాడు, సుకుమార్ అంది అసలు గోట్ లైఫ్ కానీ. అంటే ఇప్పుడు ఆడుతున్నాయి అంటే కంటెంట్ ఉంటే బౌండరీస్ అనేవి లేవు. ఆర్టిస్టులు అనేది మ్యాటర్ కాదు. అసలు ఆర్టిస్టులు ఎవరు సార్? ప్రేమలో ఆర్టిస్టులు ఎవరో చెప్పండి. మంజుమల్ బాయ్లో నాకు ఒక్కళ్ళు కూడా తెలియదు. ఇప్పుడు కూడా తెలియదు చాలా మంది పేరు. అదే ప్రేమలో పేరే గుర్తుంటుంది. అట్లాగే నా సత్యాల్లో మాత్రం అమరేష్ పేరు, ప్రార్థన పేరు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు అమరేష్ గుర్తుపట్టకపోతే సత్యాన్ని గుర్తుపడతారు, ఈ అమ్మాయిని పార్వతిని గుర్తుపడతారు. ఖచ్చితంగా వీళ్ళ ద్వారా అరే శివమాల అని గుర్తుపడతారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు గుర్తింపు, దాంతో పాటు మీరు ఏదైతే పడ్డారో దానికి తగ్గ ఫలితం కూడా ఈ సినిమా తీసుకురావాలని కోరుకుంటున్నామండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ సత్య. మీకు కూడా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎన్టీవీ వాళ్ళు ఎస్పెషల్లీ డిజిటల్ వచ్చినాక మీలాంటి వాళ్ళని తీసుకొని ఫనీ కానీ, మీ యాజమాన్యం కానీ, ఎన్టీవీ యాజమాన్యం కానీ ఎంతోమందికి, నాకే కాదు చాలా మంది చిన్న సినిమాల వాళ్ళకి కొంచెం కంటెంట్ ఉంది, కొంచెం బాగా ఉండేటట్టు ఉంది అనిపిస్తే మీరు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్న తీరు విధానం హ్యాట్స్ ఆఫ్. అంత పెద్ద సంస్థ అయి ఉండి మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేసినందుకు నిజంగా మీకు అందరికీ రుణపడి ఉంటాం, మీ టీం అందరికీ కూడా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. మనం పుట్టింది పెరిగింది సినిమాలో కాబట్టి ఆ సినిమాకి గివింగ్ బ్యాక్ సంథింగ్ అనేది 100% మేము ఇప్పుడు కూడా మర్చిపోందని. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ సత్య. థ్యాంక్ యూ సో మచ్.